అంశము దుఃఖపడువారు ధన్యులు. వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. యేసు ప్రభువు తన కొండమీద ప్రసంగంలో ఈ మాటలు చెప్పాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పడం మనకి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎందుకంటే ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోయే వరకు సంతోషంగా ఉండాలని, సుఖపడాలని కోరుకుంటారు. ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవ్వరూ కోరుకోరు. మరి యేసు ప్రభువు ఎందుకు అలా చెప్పాడు? మహాజ్ఞానైన సొలొమోను కూడా నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలైనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అని ప్రసంగి 7:3లో చెప్పాడు. మనం ఎందుకు దుఃఖించాలి? దేవుడు మనల్ని పుట్టించింది దుఃఖించడానికేనా? ఈ భూమి మీద మనం సుఖపడడానికి, సంతోషంగా ఉండటానికి చేసే ప్రయత్నాలన్నిటిలో చివరికి మిగిలేది దుఃఖమే. ఎవరైనా కొద్ది రోజులలో చనిపోతారు అని తెలిస్తే వాళ్లు సంతోషంగా ఉంటారా? ఒకవేళ పైకి నవ్వుతూ కనిపించినా హృదయంలో ఎప్పుడు దుఃఖంతోనే ఉంటారు కదా. చావు ప్రతి ఒక్కరికీ వస్తుంది. కొంతమంది ఊహించని విధంగా అకస్మాత్తుగా చనిపోతారు. భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికీ తెలియదు. కాని ఎప్పుడో కదా చనిపోయేది అన్న ధీమాతో ఉంటారు. కొంతమంది అయితే మేము అస్సలు చనిపోము అన్నంత ధీమాగా ఉంటారు. ఈ లోకంలో సుఖంగా బ్రతకాలి అనుకునే వాళ్లు చావు గురించి ఆలోచించరు. అలా ఆలోచిస్తే సుఖంగా బ్రతకలేరు. దేవునితో సంబంధం లేకుండా ఈ లోకంలో ధనము సంపాదించుకుంటూ విలాసవంతమైన జీవితంతో సుఖ సంతోషాలు అనుభవించేవారు పరలోకరాజ్యమునకు ఖచ్చితంగా వెళ్లరు. మనకు పనికిరాని వాటిని ఎలాగైతే మనం దిబ్బలో పడేస్తామో దేవునికి పనికిరాని వాళ్లని కూడా దేవుడు నరకంలో వేసేస్తాడు. లూకా 16:25లో లాజరు ధనవంతుడు సన్నివేశంలో నరకంలో ఉన్న ధనవంతునితో అబ్రాహాము మాట్లాడుతూ, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అని చెప్పటం మనం గమనించవచ్చు. అంటే ఈ భూమి మీద ఎవరైతే తమకు ఇష్టం వచ్చినట్లు సుఖము అనుభవిస్తారో వారు నరకానికి పోవడం తప్పదు. దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చింది సుఖసంతోషాలతో తులతూగడానికి అన్న భావనలోనే ఆత్మను గురించిన ధ్యాస ఏమాత్రం లేకుండా ఉంటారు. శరీరానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి శరీరానికి కావలసినవన్నీ సమకూర్చుకునే పనిలో నిమగ్నమై ఉంటారు. మన శరీరం సుఖపడేటప్పుడు ఆత్మ ఘోషిస్తుంటుంది. కాబట్టి మన ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఈ భూమ్మీద సుఖము అనుభవించకుండా మనం చనిపోతాము కదా అని మన ఆత్మను రక్షించుకునే విషయమై దుఃఖముతో జీవించాలి. మనం చనిపోతాము కదా అన్న ఆలోచన ఈ లోకంలో మనల్ని స్థిరపడనివ్వదు. డబ్బు సంపాదిద్దాం, ఆస్తులు కూడబెట్టుకుందాం అని ఆలోచన చెయ్యలేరు. చావుని గురించిన ఆలోచన ఆధ్యాత్మికతను కలుగజేసి దేవునికి దగ్గర చేస్తుంది. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సు కలుగజేయును. 2 కొరింథీ 7:10. మన ఆత్మ రక్షింపబడటం దేవుని చిత్తము కాబట్టి ఆత్మ విషయమైన దుఃఖము మనకు మారుమనస్సు కలుగజేస్తుంది. శరీర సంబంధమైన విషయాల గురించి మనం దుఃఖిస్తే మనకు ఓదార్పు దొరకదు. మన దుఃఖము ఆత్మ సంబంధమైనది అయినప్పుడు దేవుడే మనల్ని ఓదారుస్తాడు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము శరీరానుసారమైన సుఖ సంతోషాలతో జీవించకుండా మా ఆత్మ నరకానికి వెళ్లకుండా ఆత్మ విషయం దుఃఖముతో జీవించేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.